ఈరోజు ప్రార్థన అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మరి కొన్ని మాటలను మీతో పంచుకోవాలి అనే ఆకాంక్ష మరి కుటుంబ సభ్యులు కలిగి ఉన్నారు కనుక కొద్దిసేపు కొన్ని మాటలను మనము విందాం. ఒకరోజు ఒక అమ్మాయి వాళ్ళ అమ్మగారి పుట్టినరోజు, వాళ్ళ అమ్మ పుట్టినరోజు. అయితే అమ్మాయి అనుకుంది, చిన్న పాప ఒక 3rd స్టాండర్డ్ 4th స్టాండర్డ్ చదువుతుంది. అమ్మాయి అనుకుంది, మా అమ్మకి ఏదైనా నేను చక్కగా ఏదో ఒకటి తయారు చేసి పెట్టాలి అనుకుంది. అనుకుని ఆలోచించడం మొదలుపెట్టి యూట్యూబ్లో వెతికింది. ఈజీగా ఏంటి వండొచ్చు మా అమ్మకి, ఈజీగా ఉన్నవి ఏదైనా వండుతాను. స్టవ్ వెలిగించడాలు ఇలాంటివన్నీ నాకు కష్టం కనుక సింపుల్గా ఉన్నది ఏదైనా చేయాలి అనుకుంది. చేయాలి అనుకుని ఏవో రెసిపీస్ వెతుక్కొని తన దగ్గర ఉన్న కొన్ని బిస్కెట్స్ని క్రష్ చేసింది, పాలు కలిపింది, ఫ్రిడ్జ్లో పెట్టింది, ఏదో కేక్లా తయారు చేయాలి అనుకుంది. అలా తయారు చేసిన తర్వాత వాళ్ళ అమ్మకు ఇష్టమైన ఒక చక్కటి పింగాణి గిన్నె ఒకటి ఉంది, సెరమిక్ పాత్ర. ఆ గిన్నెలోని మరి వాళ్ళ అమ్మ పడుకొని లేచే సమయంలో ఆ గిన్నెలో చక్కగా దాన్ని డెకరేట్ చేసి పెట్టాలి అనుకుంది. అయితే కబర్డ్ ఏమో అంత ఎత్తుందాయే, మరి ఎలాగా అని అనుకొని చిన్న స్టూల్ వేసుకుంది. స్టూల్ ఎక్కింది, ఆ గిన్నెను తీసుకుంది. ఆ గిన్నెను తీసుకొని మురిసిపోయింది. ఎంత అందంగా ఉంది కదా ఈ గిన్నె, ఈ పాత్రలో మా అమ్మకి చక్కటి ఈ నేను తయారు చేసింది వేసిస్తాను, మా అమ్మ సంతోషిస్తుంది అనుకుంది. అలాగే ఆ గిన్నెను చక్కగా చూస్తూ కిందకి దిగుతుంది. కిందకి దిగుతున్న సమయంలో ఆ గిన్నె చేతిలోంచి జారి కింద పడి ముక్కలు ముక్కలైపోయింది. ఇంకా అమ్మాయిని చూడాలి, ఏడుపు. ఎందుకు అంటే అది వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టమైన ఒక బ్యూటిఫుల్ బౌల్ అనమాట, ఒక కప్పు. అరే మా అమ్మకి ఇష్టమైనది ఇది, మా అమ్మకి తెలిస్తే కొట్టడం మాట పక్కన పెడితే మా అమ్మ చాలా బాధపడుతుంది, ఎందుకంటే ఇది మా అమ్మ చాలా ఏళ్ళుగా దాచుకుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లోకి వాళ్ళ తాతగారు వచ్చారు. వారి తాతగారు వచ్చి అడిగారు, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. కింద విరిగిపోయిన ముక్కలన్నీ చూపించింది. తాతయ్య, అమ్మకి ఏదైనా చేద్దాం అనుకున్నాను, కానీ తీరా చూస్తే ఇష్టమైన ఈ గిన్నెను పడేశాను, ముక్కలు ముక్కలు అయిపోయింది, అమ్మ బాధపడుతుంది కదా అన్నప్పుడు తాతయ్య ముక్కలన్నీ ఒక్కొక్కటిగా తీసేయగానే అనుకుంది, అమ్మయ్య మా తాత ఇంకా మా అమ్మకి చెప్పడు, ఇదంతా తీసుకెళ్ళి బయటపడేస్తాడు, ఎప్పుడో కదా మా అమ్మ చూస్తుంది అనుకుంది. తాతయ్య అవన్నీ ఏరి పాప చెయ్యి పట్టుకొని బయటకు తీసుకువెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడా అని అనుకుంది ఆ పాప. ఎక్కడికి తీసుకువెళ్ళాడు అంటే బయట గరాజ్లోని పార్కింగ్లోని వాళ్ళ నాన్న పనిచేస్తున్నాడు, వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళగానే ఈ పాప వాళ్ళ తాతయ్య చేయి వెనక్కి లాగి, తాతయ్య అమ్మకి తెలిస్తే తిడతాదని నేను ఏడుస్తుంటే నువ్వు డైరెక్ట్గా మా నాన్న దగ్గరికి తీసుకెళ్తున్నావు, నాన్న ఊరుకుంటాడా అమ్మ పుట్టినరోజు ఇలాంటిది ఏదైనా చేస్తే అని అనగానే, నువ్వు ఉండు తల్లి అని ఆ ముక్కల్ని తీసుకుని వెళ్ళి ఆ పాప వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆ నాన్న ఆ పాపని చూసి నవ్వాడు, కూర్చోబెట్టాడు. ఆ ముక్కలన్నీ తీసి ఒక్కొక్కటిగా అతికించడం ప్రారంభించాడు. దీనినే జాపనీస్లో కిన్సుగి అంటారు. కిన్సుగి అంటే ఏంటి అంటే, ఏవైతే విరిగిపోతాయో విరిగిపోయిన వాటిని మరలా అతికిస్తారు. ఎలా అతికిస్తారు అంటే మనకు కనబడేటట్టుగా ఎలా పడితే అలా అతికించరు. దానికి బంగారమైన, వెండైనా, ప్లాటినమైన ఈ మూడిట్లో ఏదో ఒక దానిని ఒకలాంటి మిశ్రమంతో కలుపుతారు. ఆ మిశ్రమంతో కలిపి అతుకులకు అలా అంటిస్తారు. అలా అంటించినప్పుడు ఆ పాత్ర ఎలా ఉంటుంది అంటే ముందటి స్థితి కన్నా ఇంకా చాలా అందంగా కనబడుతుంది. కిన్సుగి అని మీరు నెట్లో వెతికారనుకోండి, ఆ పాత్రలన్నీ ఎలా ఉంటాయి అంటే విరిగిపోయిన పాత్రలు బంగారంతో చక్కగా, ఆ లైన్స్ కూడా విరిగిపోయినట్టుగా కనబడదు, ఒక అందమైన ఆర్ట్ ఫామ్లా కనబడుతుంది. చాలా పేరెన్నిక గల ప్రసిద్ధి చెందినది ఏంటంటే కిన్సుగి. దీని అర్థం ఏంటి అంటే, ఏదైనా విరిగిపోయింది అంటే అది పనికి రానిది అనుకోకండి, ఏదైనా పగిలిపోయింది అంటే అది దేనికి ఉపయోగపడనిది అని అనుకోకండి. పనికి రాని దాని నుండి, విరిగిపోయిన దాని నుండి, పగిలిపోయిన దాని నుండి ఏమొస్తుందో తెలుసా? ఒక అందమైనది బయటకు వస్తుంది.
ప్రియమైన వారలారా, ఒక పగిలిపోయిన దానిని, విరిగిపోయిన దానిని, దేనికి పనికిరాని దానిని ఒక మనిషి మరలా దాన్ని ఒక అందమైన పాత్రగా తయారు చేసి దానికి ఇంకా ఎక్కువ విలువను ఆపాదించినప్పుడు ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా విరిగిపోయిన వాళ్ళం, పగిలిపోయిన వారు, నలిగిపోయిన వారమే కదా. ఏ కుటుంబాన్ని తట్టినా ఎన్నో కష్టాలు కదా, ఎన్నో కష్టాలు కదా. ఈ కుటుంబాన్నే చూడండి. ఈ కుటుంబంతో ప్రారంభం నుంచి ప్రయాణం చేసిన బంధువులకి, స్నేహితులకి తెలుసు వీరు ఎక్కడి నుండి ప్రారంభించారు, ఎలాంటి స్థితిలో నుండి ప్రారంభించారు, ఎలా పగిలిపోయి ఉన్నారు, ఎలా నలిగిపోయి ఉన్నారు, ఎలా చితికిపోయి ఉన్నారు. బళ్ళారి అనే వేరే ప్రాంతంలో భార్యను విడిచిపెట్టి ఆ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు అక్క ఇలాంటి కష్టాలు పడ్డాను అని చెప్తున్నప్పుడు, పెళ్ళైన తర్వాత దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తున్నాడు అని చెప్పి ఎంతో ఆనందంగా భార్యాభర్తలు ఇరువురు సంతోషంగా ఉన్నప్పుడు 7వ నెలలోనే ఆ కడుపులో ఉన్న బిడ్డ చనిపోయినప్పుడు చుట్టూ ఉన్నవారు ఎన్నో మాటలతో పొడుస్తున్నప్పుడు, గుచ్చుతున్నప్పుడు విరిగిపోయిన వారు కాదంటారా? పగిలిపోయిన వారు కాదంటారా? నలిగిపోయిన వారు కాదంటారా? ప్రియమైన వారులారా, అన్నీ ఉన్నవారికి దేవుడు గుర్తుకురాడు. నీ జీవితంలో అన్నీ ఉన్నాయి, సుఖ సంతోషాలతో ఉన్నావు అనుకో, నీకు దేవుడు గుర్తుకురాడు. దేవుడికి కూడా ఎవరు కావాలో తెలుసా? విరిగిన నువ్వు, నలిగిన నువ్వు, చితికిపోయిన నువ్వు, దేనికి పనికిరాను నేను అని అనుకుంటున్న నువ్వు, నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు, నా బ్రతికేంటి దేవా అని అనుకుంటున్న నిన్ను దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. ఆయన మాస్టర్ ఆఫ్ కిన్సుగి. లోకంలో ఉన్నోళ్ళు విరిగిపోయిన చిన్న ప్లేట్లను, గిన్నెను అతికించగలచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? విరిగిపోయిన, నలిగిపోయిన నీ బ్రతుకును ఆయన మరలా తీర్చిదిద్దుతున్నాడు. ప్రియమైన వారలారా, దానికి నిదర్శనం ఈ కుటుంబమే. ఈరోజు కృతజ్ఞత కూడిక పెట్టడానికి గల కారణం, ఇదిగో ఈరోజు మేము ఇలా కట్టాము, వచ్చి చూడండి అని చెప్పడానికి కాదు. మా బ్రతుకులలో దేవుడు మేలు చేశాడు, మేము ఊహించనే లేదు ఇలాంటి కార్యాలు దేవుడు మా బ్రతుకులో చేస్తాడు అని. 2022వ సంవత్సరంలో ఈ కుటుంబం మాకు పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు వీరి స్థితి ఒకలా ఉంది. ఏమీ లేదక్క, ఏమీ వద్దక్క, ఏది జరగదక్క, ఇంతేనక్క అని అనుకున్న స్థితి నుండి దేవుడు ఎలా ఆశీర్వదించాడు అంటే, ఊహించని విధంగా దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? దేవుడికి విరిగిన నువ్వు కావాలి, నలిగిన నువ్వు కావాలి. నీ నుండి దేవుడు ఏం చేయాలి అనుకుంటున్నాడంటే, ఒక అందమైన రూపాన్ని, ఒక అందమైన సాక్ష్యాన్ని సమాజంలో దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, డబ్బున్నోడు నిలబడి ఇదిగో నేను ఇంత ఇల్లు కట్టాను, నేను ఇంత చేశాను అని చెప్పినప్పుడు ఎవడు పెద్ద హర్షించడు, ఎవడు పెద్ద గొప్పగా చూడడు. అరే వీడు ఇన్నాళ్ళు మా మధ్య తిరిగాడు కదా, మా మధ్య ఉన్నాడు కదా, ఫలానా ఆయన పిల్లలు కదా వీళ్ళు, ఈరోజు ఇంత చక్కటి స్థితిలోనికి వారు ఉన్నారు అంటే ఇది దేవుని కృప కాదా అని 10 మంది మాట్లాడుకునేలాగా ఒక అద్భుతమైన రూపాన్ని దేవుడు తయారు చేస్తాడు. ప్రియమైన వారలారా, నీ దగ్గర ఏవైతే నీ కష్టాలు ఉన్నాయో, నీ ఇబ్బందులు ఉన్నాయో వాటిని అందంగా సమకూరుస్తాడు. చూడగలిగితే 31వ కీర్తన 9వ వచనం చూడగలిగితే, 31వ కీర్తన 9వ వచనం, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము, నా దేహము క్షీణించుచున్నవి. 13, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. 12, మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడి తిని, ఓటి కుండ వంటి వాడనైతిని. ఎలాంటి వాడనయ్యాను? ఓటి కుండ అంటే ఏంటో తెలుసా? విరిగిపోయిన కుండ. ఎలాంటిది? విరిగిపోయినది, బ్రోకెన్ పాటరీ, విరిగిపోయినది. ఆ విరిగిపోయిన దాన్ని దేవుడు విరిగిపోయినట్టు వదిలేస్తాడా? కిన్సుగి అని 15వ శతాబ్దంలో ప్రారంభించారు, కానీ దేవుడు మాస్టర్ ఆఫ్ కిన్సుగి అని అందుకే అన్నాను. ఆయన విరిగిపోయిన వారిని మరలా అతికించి మరలా గొప్ప సాక్ష్యంగా నిలబడతాడు. ప్రియమైన వారలారా, 21వ వచనం,
ప్రాకారము గల పట్టణములో యెహోవా తన కృపను ఆశ్చర్యముగా నాకు చూపియున్నాడు, ఆయన స్తుతి నొందును గాక. దేవా, ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, ఇరుకున పడి ఉన్నానయ్యా, క్షీణించి ఉన్నానయ్యా, మానసికంగా చితికిపోయి ఉన్నానయ్యా, ఆర్థికంగా చితికిపోయి ఉన్నాయనయ్యా అని చెప్తున్నప్పుడు, దేవుడి చెంత నువ్వు చూసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఆశ్చర్యకరంగా తన కృపను చూపుతున్నాడు. అలాంటి ఆయన స్తుతి నొందును గాక. అందుకే ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల కుటుంబాలలో చూడగలిగితే ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎలాంటి స్థితిలోనికి వచ్చారో తెలుసు. ప్రతి క్షణాన్న ఏదో ఒక శోధన, ఇది ఇదిలా పూర్తవుతుంది ఈ తారీఖు అని ఊహించలేదు. ఊహించని దానికన్నా మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు అన్నిటికంటేను అత్యధికముగా దయచే శక్తిగల దేవుడు అని అన్నట్టుగా దేవుడు ఇంత అద్భుతమైన దానిని ఈ బిడ్డలకు దయచేశాడు. అద్భుతం అంటే నిర్మాణాన్ని బట్టి చెప్పడం లేదు, దేవుడు వారి పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి, కృపను బట్టి చెప్పడం జరుగుతుంది. ఒకదాని తర్వాత ఒకటి ఈ మధ్య కాలంలో రాణి వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం చాలా క్షీణించింది. ఊహించిన విధంగా అసలు మా కుటుంబంలో క్యాన్సర్ అంటే మా నాన్నగారు దానికి మరణించారు కాబట్టి అది ఎలా ఉంటుందో తెలుసు. 3 ఆడపిల్లలు, వీరికి ఏం జరుగుతుందో కుటుంబంలో తెలియదు, ఏంటో తెలియదు. నాన్నకు నొప్పి ఎందుకు వస్తుందో తెలియదు, నాన్న బలహీనంగా ఎందుకుంటున్నాడో తెలియదు. మా నాన్న పనికి వెళ్తాడు కదా, 1 రోజులు 20 రోజులు వెళ్ళొస్తారు కదా, మా నాన్న ఆరోగ్యంగానే ఉన్నారు కదా, నాన్న ఇది కావాలంటే ఇంటికి వెళ్తే చూస్తాడు కదా అని అనుకున్నారు. కానీ అదే నాన్న మంచాన పడుతున్నప్పుడు, నొప్పి వస్తున్నప్పుడు, ఏంటో అర్థం అవనప్పుడు, ఏంటి అని హాస్పిటల్కి తిప్పుతున్నప్పుడు, ఇక్కడ అవ్వదు, చెన్నైకి తీసుకెళ్ళిపోవాలి, హైదరాబాద్ తీసుకెళ్ళిపోవాలి అని సిద్ధమవుతున్నప్పుడు దేవుడు రాజమండ్రిలోనే చూపించాడు హాస్పిటల్. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నా కృపను నీకు కనుపరుస్తున్నాను, నా కృపను నీపై కురిపిస్తున్నాను. నిజంగా ప్రియమైన వారలారా, దేవుడు ఎంత మేలు చేశాడంటే ఈ నెలలన్నిటిలో మేము కొన్ని నెలల ముందు, ఒక 4 నెలలు అవుతుందమ్మా వెళ్ళి ఇంటికి, మేము వచ్చి నాన్న దగ్గరికి 4-5 నెలల, ఒక 5 నెలల క్రితం ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అంత మనిషి మంచం మీద పడుకొని ఉన్నారు, కదలలేని స్థితిలో ఉన్నారు. కానీ ఈరోజు దేవుడు మొన్న రిపోర్ట్స్ వచ్చేసరికి దేవుడు ఎంత మేలు చేశాడంటే ప్రారంభ స్థితికి ఇప్పుడు స్థితికి చూస్తే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈరోజు ఆయన మీ మధ్య కూర్చొని దేవుడు తోడుకొని వచ్చాడు అంటే ప్రియమైన వారలారా, ఇది కాదా దేవుని కృప? ఏమిస్తే నువ్వు అవి పొందగలవు? ఎన్ని కోట్లు ఖర్చు పెడతా నువ్వు పొందగలవు? మా నాన్నగారికి మేము 70 లక్షలు ఖర్చు పెట్టాం, 70 లక్షలు ఖర్చు పెట్టాం. ఆయన బ్రతకలేదు. ఈ కుటుంబాన్ని చూసినప్పుడు అనుకుంటూ ఉంటాం, నేను మీ అన్న, అరే మనం ఇంకా ప్రార్థనలో గడిపితే బాగున్ను, డాక్టర్ల మీద నమ్మకంతో ఉన్నాము, డబ్బు ఉంది కదా, డబ్బు ఖర్చు పెట్టచ్చు అనే నమ్మకంతో ఉన్నాము, కానీ ప్రార్థనలతో ఉండుంటే దేవుడు మేలు చేసేవాడు కదా. ప్రార్థనలోనే గడిపారు ప్రియమైన వారలారా. సంఘం అంతా ప్రార్థించింది, దేవుడు అద్భుతాన్ని తీసుకొని వచ్చాడు, అద్భుతాన్ని చేశాడు. కనుక మీ బ్రతుకులో మీరు ఎన్నో కష్టాలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు. అన్నీ బాగున్నవాడు ఎవరి వంక చూడడు. అన్నీ బాగున్నవాడిని, మీకు ఇబ్బంది వచ్చింది, మీకు కష్టం వచ్చింది, డబ్బున్నవాడికి ఫోన్ చేసి అడగండి, ఇస్తాడా? నాకు పలానా సహాయం చేయండి అని ఇస్తాడా? ఇవ్వడు కదా. వీడి దగ్గర ఏం లేదు, వీడు నాకేం చేస్తాడు అని చూస్తాడు. వీడికి ఇస్తే వీడు తిరిగిస్తాడా అని ఆలోచిస్తాడు. దేవుడు అంటున్నాడు, మనుషుల తట్టు నువ్వు చూడొద్దు, నా తట్టు కనులెత్తు చూడు, నేను నీకు నా కృపను కుమ్మరిస్తాను, నా కృపను నీపై కనుపరుస్తాను అని దేవుడు అంటున్నాడు. ప్రియమైన వారలారా, దానికి కుటుంబమే సాక్ష్యం. అందుకే ఈ కృతజ్ఞత కూడిక అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. కనుక నీ బ్రతుకులో కూడా నువ్వు విరిగిపోయి ఉంటావు, నలిగిపోయి ఉంటావు, చితికిపోయి ఉంటావు, ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటావు. ఆయన అంటున్నాడు, ఒక్కసారి నా వైపు కన్నులెత్తు చూడు. లోకం నిన్ను విడిచిపెట్టొచ్చు, లోకం నిన్ను విసర్జించవచ్చు, లోకం నువ్వు వద్దు, ఇలాంటి వాళ్ళు ఏమీ లేనివాడు మనకెందుకు, వీడు మనం ఫంక్షన్కి పిలిస్తే ఉపయోగం ఏంటి, కుటుంబంలోకి పిలిస్తే ఉపయోగం ఏంటి, ఇలాంటి వాళ్ళు మనకు వద్దు అనుకుంటారు. నువ్వు బాగున్నప్పుడే, నీ స్థితి బాగున్నప్పుడే లోకంలో ఉన్నవారికి నువ్వు కావాలి. కానీ దేవుడు అంటున్నాడు 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఏమంటున్నాడు?
ఇదిగో నా కొరకు కనిపెట్టు, నా వైపు చూడు, నీ మనస్సు ధైర్యము వహించి నిబ్బరంగా ఉండు. ఎందుకో తెలుసా? పగిలిపోయిన ఆ ముక్కలను ఇంకా అందంగా అతికించేవాడిని ఎవరు? నేను. నీ ప్రారంభ స్థితి కంటే ఇప్పుడు నేను నీకు ఇవ్వబోయే స్థితి ఇంకా ఉన్నతంగా ఉంటుంది, ఇంకా గొప్పగా ఉంటుంది. ఆ స్థితిలో నువ్వు నన్ను ఏం చేయాలో తెలుసా? మహిమపరచాలి. కనుక దేవుడు మిమ్మల్ని మరలా ఒక స్థితి నుండి ఇంకొక చక్కటి స్థితికి తీసుకొని వచ్చి నిలబెట్టాడా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. లేదు, నేను ఇంకా ఇంకా చితికిపోయి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారో తెలుసా? ఒక్కసారి ఆయన పక్క కన్నులెత్తి చూడు. ఆయన అంటున్నాడు, నిన్ను బాగుపరిచేవాడను నేనే, నీ జీవితంలో అద్భుత కార్యాలు చేసేవాడను నేనే. దానికి కుటుంబమే సాక్ష్యం. కనుక ప్రియమైన వారలారా, అలాంటి మనస్సు కలిగి ఉందాం. దేవుడి మీద పూర్తిగా ఆధారపడదాం. ఆ దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ కన్నులెత్తి ఆయన వైపు చూడు, ఆయనను విశ్వసించు చాలు. ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, అయోగ్యులమునైనా, దేనికి పనికిరాని వారమునైనా, లోకము విసర్జించిన వారమునైనా, దేవా అందరూ విడిచిపెట్టిన వారమునైనా తండ్రి, అలాంటి మమ్మును మీరు ప్రత్యేకపరిచి ఉన్నారు. దానిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఒకప్పుడు ఈ కుటుంబం ఎలాంటి స్థితిలో ఉందో మీకు తెలుసు నాయన. ఆంటీ అంకుల్ ఎలా నిలబడ్డారో మీకు తెలుసు నాయన. పిల్లలుగా రాంబాబు, ఆనంద్ ఎలా కష్టపడ్డారో మీకు తెలుసు నాయన. ఆయన వాళ్ళు మోసం చేశారు, బంధుమిత్రులు విడిచిపెట్టారు. అయినా కూడా నాయన మీరు వారిని విడిచిపెట్టలేదు నాయన. ఎవరి దగ్గర వారిని తలదించుకునే స్థితిలో వారిని ఉంచలేదు నాయన. దేవా, మీ మీద ఆధారపడితే, మీ వైపు కన్నులెత్తి చూస్తే ఎంత ఉన్నతంగా మీరు వారిని నిలబెడతారన్నది ఈరోజు మాకు చూపించి ఉన్నారు. దానిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆంటీ అంకుల్ జ్ఞాపకం చేసుకుని ఆయుష్యారోగ్యాన్ని దయచేయండి. రాంబాబు, రాణిని, వారికి ఇచ్చిన గర్భఫలాలైన సాధనను, శౌర్యాను జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలు చేస్తున్న పని పాటలలో మీరు తోడుగా ఉండండి. ఇకను మీరు నాయన మీ పరిచర్యలో మెండుగా మీ బిడ్డను వినియోగించుకొని ఇకను ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. ఆనందను, సుధాను, సిద్ధాను, సాత్వికాను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. చేస్తున్న పని పాటలలో మీరు తోడుగా ఉండండి దేవా. ఈ కుటుంబాలలో నాయన శాంతి సమాధానాలతో నింపండి, ఆనందముతో నింపండి నాయన. తండ్రి, మిమ్మల్ని నమ్మిన కుటుంబాలు ఎంత ఉన్నతంగా ఉంటాయో నాయన, ఈ కుటుంబాలు దానికి మాదిరిగా నిలబెట్టమని వేడుకుంటున్నాము నాయన. అలాగే రాని వాళ్ళ నాన్నగారికి, అమ్మగారికి జ్ఞాపకం చేసుకోండి. అంకుల్కి ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి వందనాలు. సీమోన్ అంకుల్ ఇకను జ్ఞాపకం చేసి బలపరిచి నాయన తండ్రి, ఇకను ఆరోగ్యమును దయచేసి నాయన మీకు సాక్ష్యముగా నిలబెట్టమని వేడుకుంటున్నాము. రానికి ఇచ్చిన తండ్రి అక్కలను, వరలక్ష్మిను, నిర్మలను, వారి కుటుంబం, వారి జీవిత భాగస్వాములను, వారికి ఇచ్చిన గర్భఫలాలను జ్ఞాపకం చేసుకోండి. దీపును, షకీనాను, రాజాను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి, వారి పెద్దక్క తన జీవిత భాగస్వామి మనం తెలుసుకునేలాగిన కృపచూపమని వేడుకుంటున్నాము నాయన. తండ్రి, మేము ప్రతి ఒక్కరము నాయన మీ చెంత నిలిచి మీ వైపు చూసి మీ మీద ఆధారపడే స్థితిని మాకు దయచేయమని వేడుకుంటూ, మహిమ నీది, ఘనత నీది, ప్రభావం నీదయ్యా. మమ్మల్ని కేవలం మీ పరిచర్యలో సాధనములుగా వాడుకోమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన మనవులు అడిగి పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.